నమస్తే వీతిను స్వాగతం లక్ష్యం సమాజేతం నేను సురేష్ దండు 1980లో అనేక సంక్షేమ సంఘాల ప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి 2000 ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయ దూదుంబిగా గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ 2016లో ఈస్ట్ ఆనంద్ బాగు నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి 7000 పైచిలకు ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి మరి ప్రజల కోసం సేవ చేసిన తపన ఉన్నటువంటి వ్యక్తి ఆకుల నరసింహరావు గారు మనతో ఉన్నారు. మరి ఈ 3 సంవత్సరాల పీరియడ్లో ఎలాంటి అభివృద్ధి చేశారు, ప్రజలలోకి ఒక మాస్ లీడర్గా పేరు ప్రఖ్యాతలు పొంది ప్రజాసేవ చేస్తున్నందుకు వారు ఎలా తృప్తిగా ఉన్నారు, మరి రెండోసారి వారి ప్రభుత్వం ఎన్నిక కావటం, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలుపు కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన అడిగి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? మొత్తం మీద మీ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది, 88 సీట్లు వచ్చాయి. మీరు మీ ఎమ్మెల్యేని కూడా వెంట ఉండి ప్రజల మనలో పొందించి గెలిపించారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మా కేటీఆర్ సారథ్యంలో మరి 2016లో మరి 100% అన్న మాట ప్రకారంగా మరి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకొని మరి ప్రజలలోకి వెళ్ళి మరి ఈరోజు కూడా మేము చేసిన సేవ కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మరి ప్రవేశపెట్టినటువంటి మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు మేము ప్రజల్లో తీసుకుపోవడం వలన ప్రజలు బాగా ఆకర్షితులై మరి రెండోసారి కూడా మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు మరి అందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మరి బ్రహ్మరథం పట్టడం జరిగింది. బ్రహ్మాండంగా రెండోసారి విజయదుంది మోగించడం జరిగింది. అనుకున్న దానికంటే లక్ష్యంగా మరి ముందుకు పోవడం జరుగుతుంది. రెండోసారి మరి మా ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర ప్రజలందరికీ మా 139 డివిజన్ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ. అయితే మీరు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఆయన లాస్ట్ టైం మున్సిపల్ మినిస్టర్గా పనిచేశారు. వారితో మీకు కూడా సత్సంబంధాలు చాలా మంచిగా ఉన్నాయని తెలుస్తుంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చేత పార్టీ ఏ విధంగా లాభపడుతుంది? ఇప్పుడు ఎక్కడైతే మా పార్టీ అధ్యక్షుడు ఆదేశానుసారం మరి నడుచుకోవడం జరుగుతుంది అందరూ కూడా. ఓకే. కేటీఆర్ కానీ మరి ఇతర నాయకులు కానీ అందరూ కూడా ఆయన కేసీఆర్ చెప్పిన మాట ప్రకారంగా ప్రజలలో మరి బ్రహ్మాండంగా తిరుగుకుంటూ మరి ఎక్కడ కేటీఆర్ గారు ఎక్కడ అడుగుపెట్టినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు. కేసీఆర్ గారి ఆదేశానుసారంతో మరి కేటీఆర్ గారు మరి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇంకా వారిపైన బాగా బాధ్యత పెరిగింది. కాబట్టి మరి ఇప్పుడు ప్రజలలో కూడా బాగా మమేకమై మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకు గెలిపే ముఖ్యము. ముందుగా మన ప్రజలకు మనం ప్రవేశపెట్టినటువంటి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మనం అందరి బాధ్యత ఉంది, మా అందరి బాధ్యత ఉంది ప్రజలలో తీసుకెళ్ళి మరి ప్రవేశపెట్టిన పథకాలు అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక పథకం అనేది సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇష్యూ కానీ మా డివిజన్లో అయితే మరి కంటివేలుగా అయితే బ్రహ్మాండంగా మరి మేము కూడా మరి మా 139 డివిజన్ బీజేఆర్ నగర్లో మరి కేటీఆర్ హస్తాల ద్వారా మరి మన ప్రభుత్వ ఆసుపత్రి మేము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే గవర్నర్ గారు కూడా వచ్చి మరి రాష్ట్రంలోనే మీది ఫస్ట్ దవాఖానా అని చెప్పేసి కూడా మాకు అప్రిషియేట్ చేయడం జరిగింది. 139 డివిజన్ ప్రజలకు నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీ డివిజన్లో మీరు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు మననే. ఇప్పటి వరకు మీ కార్పొరేషన్ పీరియడ్లో మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి? మేము మా ఆదేశానుసారం మా అధిష్టానం ఆదానుసారం మేము వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో కాలనీలో మమేకమై మరి స్లమ్ములో బస్తీ వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలన్నీ మా దృష్టికి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. బస్తీ వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్క కాలనీలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, పవర్ కానీ, టీ సెల్టింగ్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రతి కాలనీలో కనీసం వర్కులు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా. అయితే 1980లోనే మీరు అనేక సంక్షేమ సంఘాల ప్రతినిధిగా ఎన్నికయ్యారు. అసలు ఆ 1980 అంటే ఆ రోజులో ఉన్నటువంటి విధానాన్ని చూసినట్టయితే మీరు అప్పటికే ప్రజలకు ఎంతో చేరువుగా ఉన్నారు. ఇలాంటి ఎలా జరిగింది? మాది రైతు కుటుంబం. ఇక్కడ 139 డివిజన్లనే మేము జననం జరిగింది. నేను రైతు కుటుంబంలో జన్మించాను కాబట్టి ఇక్కడ మేము స్వచ్ఛందంగా సంక్షేమ సంఘాలు పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ పచ్చదనం కానీ
ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడిగా 140 కాలనీలు మమ్మల్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో మేము 2000లో ఎలక్షన్లు వస్తే మరి ప్రజలు కూడా బ్రహ్మాండంగా మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ మరి అదేవిధంగా ప్రజల్లో మమేకమై ఇప్పటి వరకు కూడా మళ్ళీ 2016లో రెండోసారి గెలిపించారు ప్రజలు, బ్రహ్మరథం పెట్టిండ్రు. ఇంకా బాధ్యత పెరిగింది కాబట్టి నేను ప్రజలలో ఇంకా నేను 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క కాలనీ వాసులకు, ప్రతి ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు, స్లమ్ముల వాళ్ళకు, అపార్ట్మెంట్స్ వాళ్ళకు సెక్యూరిటీ పర్పస్ కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేరవేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా ప్రజలు మాకన్నా ఎక్కువ మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అప్రమత్తంగా ప్రజలు కూడా అప్రమత్తమై మాకు కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా మేము మరి బ్రహ్మరథం పట్టిన రాష్ట్రంలోనే మరి మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు మరి ఆయన కూడా ఇక్కడ మల్కాజిగిరి మీద చాలా అవగాహన ఉంది. ఆయన కూడా చాలా సంక్షేమ సంఘాలకు సేవ చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తూ ఉన్నాడు. మన గెలుపొందిన తర్వాత కూడా మరి ఎక్కడ కూడా మరి మన రాష్ట్ర ప్రజలు, మన కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలు కానీ, మా 139 డివిజన్ కానీ, మాకు ఇక్కడ ఆర్యూబీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. 15 రోజులకు ఒక్కసారి రివ్యూ పెట్టి మరి అధికారులను కూడా స్పాట్కు పిలిపించి మరి ఇక్కడ రెస్పాండ్ అయ్యి ప్రజలకు జవాబుదారీగా మేమున్నాం, మీకు ఏ సమస్య లేకున్నా ఆర్యూబీలు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ మరి మీకు ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు మరి 15 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టి ఉన్నాడు. చాలా సంతోషం, ప్రజలు కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ డివిజన్లో మరి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉండేది? మీరు కార్పొరేటర్ కాకముందుకు, మీరు వచ్చిన తర్వాత వాటిని ఎలా మెరుగుపరిచారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏముందంటే 139 డివిజన్లో మా ఎమ్మెల్యే గారికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, కేటీఆర్ గారికి కూడా తెలుసు. నాకు డివిజన్ పైన మనకు ఒక రామకృష్ణపురం చెరువు, అమ్మగూడ చెరువు, బండ చెరువు, నడిం చెరువు అంటే సఫిల్గూడ చెరువు, ఈ చెరువులు 3 చెరువులు వాటరు నాకు 139 డివిజన్లో నుంచే మరి లాలపేట వరకు, మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లాలపేట్ అక్కడి వరకు నా డివిజన్ పై నుంచే మరి వాటర్ వెళ్తూ ఉంది, మురికి నీరు. మరి అదేవిధంగా ఇన్ని డివిజన్లు 6-7 డివిజన్ల వాటర్ నా డివిజన్ పైనే ఉంది కాబట్టి మేము కూడా మరి మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం. మరి ప్రభుత్వం నుండి కూడా రెస్పాండ్ అయినరు, ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి. మరి ప్రజలు సహకరిస్తే మరి అది కూడా ఇంక 20 సంవత్సరాల వరకు సమస్య ఉండదు. మరి ప్రజలు సహకరించాలని కూడా నేను మా ఎమ్మెల్యే గారు కూడా మేము కోరడం జరిగింది. మీ డివిజన్ అంటే మొత్తం రైల్వే ట్రాక్ బంధనంలో ఉంది. మరి దీని మీద మీరు చేసినటువంటి కృషి ఎలా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము ఒక రివ్యూ మీటింగ్లో మరి ఇక్కడ శ్రీనగర్ కాలనీ కానీ, తిరుమల నగర్ కానీ, మౌలాలి బార్డర్ కానీ, ఇక్కడ జగ్జీవనరామ్ బార్డర్ కానీ, రైల్వే కోటర్స్ కానీ ఇక్కడంతా 139 డివిజన్ రైల్వే చక్రబంధంలో ఉంది. కాబట్టి మేము ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మరి మంత్రివర్గ విస్తరణ కూడా మరి ఉన్నది కాబట్టి మరి అది అయిపోయిన తర్వాత మేము రైల్వే అధికారులతో మా ఎమ్మెల్యే గారు మేమంతా కార్పొరేటర్స్ అంతా మేమంతా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ యొక్క రైల్వే చక్రబంధం నుంచి కూడా మేము అధికారులు ఆల్రెడీ మేము సంప్రదించడం జరిగింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మీ ఇంట్లో చూస్తే పచ్చదనం బాగుంది. ఈ పచ్చదనం కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఒక ఫిస్టేజ్గా తీసుకుంటారు. మరి మీ డివిజన్లో ఎలా ఉంది ఈ కార్యక్రమం? నాకు కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి. నాకు IPS IAS కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, పచ్చదనం అనే కార్యక్రమం మీద మరి టోటల్ ఎంటైర్ నా డివిజన్లో కానీ మరి ఇంకా పక్క డివిజన్లో కానీ మరి 5,000 చెట్లు నాటడం జరిగింది. ఓకే, నేను ఎలక్ట్ కాకముందే. ఎలక్ట్ అయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా మరి ఎక్కడ కూడా ఓపెన్ ఏరియా లేకుండా కూడా అన్నీ మా KTR గారి ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారు మేమంతా కూడా ఇప్పుడు మేము చురుగ్గా పచ్చదనం పరిశుభ్రతలో పాల్గొంటూ ఉన్నాము. అదే కూడా చెత్త విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమైనాం. మరొకటి దోమల సమస్య ఉంది, బాగా దోమల సమస్య ఉన్నది కాబట్టి 3 చెరువుల నీళ్లు మా బండ చెరువులకు వస్తుంది కాబట్టి మొన్ననే మా ఎమ్మెల్యే గారు మేము రివ్యూ చేశాము. అది 10-15 రోజుల్లో గుర్రప్టెక్క తీసేసినట్టయితే 90% దోమలు నిర్మూలన అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రజల కోసం సేవ చేసే దాంట్లో మరి మార్నింగ్ ఎప్పటి నుంచి లేచి ప్రజలు మమేకమవుతుంటారు? ప్రజల డివిజన్లో మరి ఏదైనా ప్రతి ప్రోగ్రాం పెట్టుకొని ఇట్లా కలవాలి, వీళ్ళ సమస్యలు వినాలని ప్లాన్ చేసుకుంటారా? నేను ప్రజలు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు చాలా మట్టుకు. ఇవాళ యూత్ అనేది కొద్దిగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. అయినా కానీ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మనకు 80% సీనియర్ సిటిజన్స్, వాళ్ళతో నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా. వాళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టా. నేను ఇంటికి కూడా రావద్దు అంటాను.
మీ సమస్యలు మీ కాలనీకి అక్కడికే వస్తాను నేను అధికారులతోటి, అక్కడనే నేను కూర్చొని మీ సమస్యలు పరిష్కరిస్తా. ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది, మా కేటీఆర్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మా అధికారులు, మా ఎమ్మెల్యే రియాక్ట్ అవుతున్నాడు. మేము ప్రజలను సీనియర్ సిటిజన్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము అసోసియేషన్లతోటే మమేకమై అభివృద్ధి పనులలో పాల్గొంటున్నాం. 2000లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు, 2016లో ప్రజాప్రతినిధికి ఎన్నికయ్యారు. ఎలా అనిపిస్తుంది ప్రజాసేవ చేయడం? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ప్రజలు ఏవైతే బాధపడుతున్నారో ఆ యొక్క వర్కులు మరి దాదాపు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మరి మాకు సహకరించినట్టయితే బ్రహ్మాండంగా మరి మేము ప్రజల్లోకి వెళ్ళిపోతాం, ప్రజల్లో కూడా మనలను పొందుతామని చెప్పేసి నాకు సంతోషంగా ఉంది. మరి మీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాకు ఒక ఆర్యూబీ ఉంది. ఆర్యూబీ కూడా 4 డివిజన్లకు సంబంధించిన ఆర్యూబీ ఉంది. ఓకే. ఇక్కడ రోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇక్కడ మూలాలి మెయిన్ రోడ్స్ ఉంది, తార్నాక. ఓకే. ఇవన్నీ కూడా మేము అన్ని డివిజన్లో కలిసి వస్తుంది కాబట్టి అన్ని డివిజన్లో కూడా మేము నా సేవలు కూడా విస్తరిస్తూ ఉన్నాం. ఓకే. కార్పొరేటర్స్తో కూడా మేమంతా ఫ్రెండ్లీగా ఉండి మరి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆర్యూబీ లక్షలాది జనాలు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే మా ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు గెలవగానే ఫస్ట్ ఆయన ఓత్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి అధికారులను పిలిచి మరి ఈ యొక్క ఆర్యూబీ ఇష్టానంద భాగం మరి 15 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టడం వలన పనులు స్పీడ్ అందుకున్నాయి, పనులు కూడా ఊపు అందుకున్నాయి. కాబట్టి ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది గిట్ట మనకు ఆర్యూబీ కంప్లీట్ అయిపోయినట్టయితే లక్షలాది జనాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇంకా ఈ కార్పొరేటర్ పని కాకుండా ఏమైనా ప్రజలకు సేవ చేసేదాంట్లో సోషల్గా ఏమైనా చేస్తారు? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటిది? డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, తాగునీరు, వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్స్. ఇప్పటికే మేము కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కేటీఆర్, మా మేయర్ గారు ఆధ్వర్యంలో మరి మా ఎమ్మెల్యే గారు కూడా అవుట్ సోర్సెస్ వాళ్ళకు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్ అంటే కూడా మా ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా ఫోన్ కొట్టంగానే ఈ అవుట్ సోర్స్లో ఏదో ఒక జాబ్ వాళ్ళకు బీటెక్, 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. మేము జాబ్ మేళా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా మేయర్ కానీ మరి దాంట్లో ఎడ్యుకేటెడ్స్ మంచి చదువుకున్న వాళ్ళ స్పందన బాగా ఉంది, ముందుకెళ్తా ఉంది. మీ డివిజన్ ప్రజలకు మా వీధి తరపున ఏ సలహా? మా డివిజన్ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, వాళ్లకు మరి వరల్డ్ బ్యాంకు వాటర్ స్కీము మరి దాదాపు 90% అయిపోవడం జరిగింది. మరి ఇంటింటికి కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు. మా డివిజన్ ప్రజలు కూడా మరి ఒక మాంజిరా వాటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకొని వాటర్ వేస్టేజ్ పోకుండా దానికి ఒక మీటర్ అమర్చుతారు. దాని వలన కొద్దిగా జాప్యం జరుగుతుంది కాబట్టి మరి రోడ్లపైన చక్కటి రోడ్లు వేస్తున్నాం. రోడ్లపైన సంపులు నిండగానే పైపు వదిలేస్తున్నారు. దాదాపు ఆ పని చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంకోటి దోమల బెడద ఉంది మా డివిజన్లో. దోమల బెడద కూడా మేము అధికారుల దృష్టి తీసుకొచ్చినాం. ఒక 1 మంత్ లోపల 1 మంత్గా 15 days 20 days లోపల కూడా మా యొక్క డివిజన్ ప్రజలు సమస్యలు ఉన్నాయి, కొన్ని కమిటీలు ఉన్నాయి. మరి అవుట్ సోర్సెస్ జాబ్స్ కూడా వాళ్ళు రెస్పాండ్ ఎక్కువ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు మనకు పింఛన్స్ కానీ, ప్రవేశపెట్టిన పింఛన్స్ కానీ, ఆసరా పింఛన్స్ కానీ, ఓల్డేజ్ పింఛన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరడం జరుగుతుంది. బ్రహ్మాండంగా స్లమ్ ఏరియాలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. నరసింహరావు గారు, మీ డివిజన్లో ఉన్నటువంటి పెద్ద రోడ్లు బాగా చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడే మొత్తం రిపేరింగ్ కూడా ఎలా ఉంది? మరి ఇప్పుడు ఇక్కడ నేను 2000లో ఇండిపెండెంట్ గెలిచినప్పుడే నేను ప్రజలకు చెప్పాను. నేను ఇది మల్కాజ్గిరిలో పెద్ద రోడ్డు, 100 feet రోడ్డు. ఓకే. దీన్ని 6 lane చేయాలనేది నా కోరిక ఉండే అప్పటి నుంచే. అప్పుడే 2000 అప్పుడు నేను ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు విజయరామరావుతో నేను కలవడం జరిగింది. నన్ను అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది, నువ్వు ఇండిపెండెంట్గా ఎలెక్ట్ అయినావు అని చెప్పేసి. అప్పుడు ఆ కాన్సెప్ట్ నేను ఏంటంటే విజయరామరావు గారు దృష్టి తీసుకొచ్చిన. అప్పుడు R&B మినిస్టర్ విజయరామరావు. అయితే జెడ్టీఎస్ నుంచి ఉత్తమ్నార్ వరకు మరి అంటే ఆ రోజుల్నే నాకు 4.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 2000 అంటే భారీ అమౌంట్, అసలు భారీ అమౌంట్. 2000 అంటే అప్పుడే కోటి అంటే ప్రజలకు తెలియదు అప్పటికి. ఆ రోజుల్నే జన్మభూమి కార్యక్రమం అనేది ఉండే. ఆ జన్మభూమి కార్యక్రమంలో ఇప్పుడు నాకున్న సరౌండింగ్ కౌన్సిల్ ఏరియా మొత్తంలో అప్పుడు DI పైప్ లైన్ అప్పుడే వేయించుకోవడం జరిగింది. అప్పుడే ప్రణాళిక తయారు చేశాం అధికారులతోటి.
జెడ్టీఎస్ నుంచి ఉత్తమ్నగర్ వరకు ఓకే 6 లైన్ చేయాలనేది అప్పుడే 4,50,00,000లో మేము ఆల్రెడీ ప్లాన్ తయారు చేయించినాం. ఓకే మరి వైడనింగ్ చేయడం కూడా జరిగింది. ఓకే మరి మొత్తం జరగలేదు. మరి తర్వాత ఇంకా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నాకు సంతోషం ఏంటంటే జెడ్టీఎస్ నుంచి ఆనందబాగ్ వరకు ఓకే మరి వైడనింగ్ చేయడం జరిగింది. ఓకే మరి ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా హర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ లైట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఇంకా సెంట్రల్ లైట్ ఇదొకటి. మన ఉప్పర్గూడ రాజానగర్ ఉప్పర్గూడ రాజానగర్ టు రిపబ్లిక్ ఫోర్జ్ అని కంపెనీ ఉంది. ఓకే హెచ్ఎండి బేరింగ్ పక్కన. ఓకే ఓకే అది మౌలాలి తార్నాక రోడ్ టచ్. ఓకే తార్నాక. కాబట్టి అది కూడా మాకు అది 100-150 సంవత్సరాల బస్సులు ఉన్నాయి అక్కడ. ఉప్పర్గూడ కానీ, లెప్రసీ కాలనీ కానీ, ఓకే పార్ది బస్తీ కానీ, ఓకే ఇక్కడ రాజానగర్ కానీ, ఈ సరౌండింగ్ కాలనీకి అది ఒక 60 ఫీట్ల రోడ్డు. ఓకే అది 150 సంవత్సరాల రోడ్డు. అది కూడా నాకు 2000 నుంచే కాన్సెప్ట్. ఇది కూడా ఒక సెంట్రల్ లైట్ తీసుకురావాలి సిస్టమ్. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. ఓకే డివైడర్ కూడా వేయడం జరిగింది ఓకే ఆల్మోస్ట్. అది కూడా సెంట్రల్ లైట్ అయిపోతుంది. అది ఇంకొకటి నా డివిజన్కు మల్కాజ్గిరి బస్ స్టాండ్ నుండి మిర్జాగూడ వరకు లెఫ్ట్ సైడ్ మొత్తం నాకు వస్తుంది. కాబట్టి అది కూడా మరి అక్కడ పెద్ద కల్వర్ట్ సెంటెన్స్ స్కూల్ దగ్గర అది చాలా పబ్లిక్ సమస్య ఉండే. అది కూడా మెయిన్ రోడ్ మీద క్రాస్ చేసి స్లాబ్ వేయించడం జరిగింది. మరి రోడ్డు కూడా వైడనింగ్ చేయడం జరిగింది. మరి 2 సైడ్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది. అది కూడా సెంట్రల్ లైట్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నాకున్న ఈ రోడ్లు లాలపేట ఫ్లైఓవర్ నుంచి మనకు మౌలాలి బార్డర్ వరకు కూడా మరి ఫుట్పాత్ వేయించడం జరిగింది. మరి కేటీఆర్ గారు కూడా మరి ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరిగింది. అదే ఇప్పుడు 4 లైన్ 6 లైన్ రోడ్స్ కూడా జరుగుతూ ఉంది. మీరు ఇండిపెండెంట్గా గెలిచారంటే నాకు కూడా ఒక క్వశ్చన్ ఉద్భవిస్తుంది. అంటే రాజకీయంగా మీ ఫోర్ ఫాదర్స్ అంటే మీ నాన్న వాళ్ళు ఎప్పుడైనా రాజకీయంలో ఉన్నారా, లేకపోతే మీకే ప్రజా సేవ చేయాలనేటువంటి కోరిక ఎలా ఏర్పడ్డది? మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? ఇప్పుడు మాకేముంటుందంటే పబ్లిక్ ఆదరణ ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిపోతూ ఉన్నారు. ఓకే అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రజలతోటి మమేకం కాకుండా అప్పుడు ఎప్పుడు 80s 90sలో ఓకే అయితే మేమేం చేసినామంటే ఇక్కడ మా దృష్టి పడ్డది ఏంటంటే ప్రస్తుతం ఎవరికైతే ఎఫెక్ట్ పడుతుందో వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. ఓకే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అసోసియేషన్ వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. అప్పుడు నేను ఏం చేసినంటే ఈ సంక్షేమ సంఘాలను దృష్టిలో పెట్టుకొని నేను డైరెక్ట్ కాలనీ వైజ్గా ఇక రిప్రజెంటేషన్ మా కాలనీ ఇది ఈ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, ఈ సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క కాలనీలో ఇదే విధంగా నేను మమేకమై వాళ్ళు నా మీద బాగా ఆశలు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. పెద్ద మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. అంటే మీకు రాజకీయంగా మీ పేరెంట్స్ అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంతమందికి ఏదైనా పార్టీలో ఉన్నారా? ఏం చేయలేదు, వ్యవసాయదారులు. మరి వ్యవసాయదారి కుటుంబంలో ఉన్నటువంటి మీరు సంక్షేమ సంఘాలను అన్నింటినీ కూడా ఏకం చేసి అధ్యక్షులుగా ఉన్నారంటే అంటే మీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను నేను. మామూలుగా ప్రజల సమస్యల గురించి ఒక కాలనీలో ఒక బస్తీలో మేము పుట్టి పెరిగిన బస్తీలో అది ఆధిపత్యం పోర్ అనేది జరుగుతూ ఉంది. మేమేమంటున్నామంటే అందులో మేము కూడా విసుక్కుంటున్నాం ఆధిపత్య పోరులో. ఎప్పుడు అది 92లో ఈ ఆధిపత్య పోరు ఎందుకు పొత్తుస్తున్నారు కానీ వాడు సక్సెస్ కావడం లేదు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మేము ఎందుకు సక్సెస్ కాకూడదు అని చెప్పేసి 91 నుంచి కూడా సంక్షేమ సంఘాలు రీసెర్చ్ చేస్తూ కన్ఫెడరేషన్ ఆఫ్ మల్కాజ్గిరి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని ఒక ఫామ్ రీసెర్చ్ చేసుకొని అన్ని కాలేజీలను కూడా అలా రీసెర్చ్ చేసుకొని కూడా మేము వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అభిమానంతో కూడా మరి నేను చెప్పొద్దు నా నోటి నుంచి కానీ ఒకరు సింహాద్రి నగర్ అని పెట్టుకున్నారు. నా పేరు నరసింహరావు. ఒకరు సింహాద్రి నగర్ అని పెట్టుకున్నారు. ఒకరు ఏఎన్ రావు నగర్ ఆకుల నరసింహరావు నగర్ అని పెట్టుకున్నారు అభిమానంతో. కానీ అది అభిమానం అని నేను అనుకోను, అది నాకు బాధ్యత. నాకు బాధ్యత అది. నేను ఎంత చేసినా తక్కువ ప్రజలకు. కాబట్టి అక్కడి నుంచి నేను రాజకీయ జీవితం మొదలుపెట్టిన పుట్టి జన్మస్థలంలో. మీకు ఇన్ని చేస్తున్నారు కదా, మీకంటూ ఒక నాయకుడు అంటే అప్పుడు ఏ రకంగానైనా సరే కొంతమంది స్వామి వివేకానంద అని అలాగే ఉంటారు, మీకు ఇటువైపు నడిపించినటువంటి నాయకుడు, ఇంత సంకల్పానికి జీవితనిచ్చినటువంటి నాయకుడు ఎవరు మీ మనసులో? నాయకులు అంటే మేము ఏమనుకున్నామంటే ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల పక్షాన నిలబడితేనే ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి ఎవరు అనేది తెలుసుకొని మన దగ్గరికి వస్తారు అనేది నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. కాబట్టి ఎవరు నాయకులు నన్ను దగ్గర తీసినా కానీ నన్ను చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి అదే స్ఫూర్తితో నేను ఇప్పటి వరకు కూడా నడుస్తాను. ఇప్పుడు మాకు మా అభిమానానికి నాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాకు డైనమిక్ ఎమ్మెల్యే మా ఆయన పిల్ల హనుమంతరావు. నేను
ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు, ప్రజలకు పనిచేసి చూపించాలనే వ్యక్తి ఆయన. కాబట్టి మేము ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నరసింహరావు గారు, మీకు మాస్లో ఫాలోయింగ్ అంటే కార్యకర్తల బలం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి మీరు, మరి వారి యొక్క అభిమానాన్ని మీరు ఎలా చూరుకున్నారు? ఇప్పుడు ఒకటి నేను ముందే చెప్పాను మీకు, ఓకే, మాస్ ఉంటేనే, నాయకత్వం ఉంటేనే, ప్రజలు ఉంటేనే మనం నాయకులం అవుతాం. దాంట్లో బ్రహ్మాండంగా సంతృప్తి చెందుతా ఉన్నాను. నా డివిజన్ క్యాడర్స్ కానీ, ఓకే, మహిళలు కానీ, ఇక్కడ డివిజన్ క్యాడర్ కానీ అందరూ కూడా నేను ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నానో బ్రహ్మాండంగా ఇంటికి చేరవేయడం జరుగుతుంది. ఇక్కడ ఏముంటుందంటే నా డివిజన్లో ఎక్కువ మహిళలు ఎక్కువ ఉంది. ఓకే, మహిళలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ కూడా మహిళలు ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు, మహిళలు కూడా. ఓకే, కాబట్టి నేను ఒకరి నుంచి ఎదగాల అనేది అంటే అది పట్టుదల కదా, ప్రతి ఒక్క మనిషికి అది ఉండాలి, ఉన్నది. కాబట్టి నాది ఎక్కువ ఉండాలి, నేను ఎందుకు పోవాలంటే ప్రజలకు సేవ చేయాలి కదా, ఎవరి ముందు పోయినా ప్రజలకు సేవ చేయాల్సిందే. కాబట్టి నా డివిజన్లో కూడా మరి ఉద్యమకారులు కూడా మరి బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో కూడా. నేను కూడా వాళ్ళకు కూడా నేను సహకరించిన. కాబట్టి వాళ్ళకు ఒకటి ఏంటిదంటే మా నాయకత్వం దృష్టికి నేను తీసుకుపోయే బాధ్యత నా డివిజన్లో నాది. ఉద్యమకారులకు న్యాయం జరగాలి వాళ్ళకు. ఇంకా ఇంటర్నల్గా ఎవరిది ఆయనది మాది మన క్యాడర్ వైజ్గా నడుస్తూ ఉంటాయి, మైనస్ ప్లేస్లు నడుస్తూ ఉంటాయి. అట్లీస్ట్ మొత్తం ఏంటిదంటే ఉద్యమకారులకు నా క్యాడర్కు అన్ని విధాల మరి నా ఆధ్వర్యంలో పనిచేస్తుండు కాబట్టి అన్ని విధాల వాళ్ళకు నేను సహాయ సహకారాలు అందిస్తా. మరి ఉద్యమకారులకు కూడా నేను ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళినా, మా ఎమ్మెల్యే కూడా మరి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండు. మేమంతా కలిసి వాళ్ళ కూడా ఉద్యమకారులు కూడా న్యాయం చేయాలి కదా, మన నాయకురాలకు కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. మరి ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం వచ్చింది మా కేసీఆర్ది కాబట్టి మేము మా పాత ఏంది మేము వాళ్ళను వారధిలాగా ఉండి తీసుకెళ్ళాలి. తప్పకుండా చేస్తాం మేము ఉద్యమకారులకు కానీ, సీనియర్ నాయకులకు కానీ, డివిజన్ నాయకులకు కానీ, మహిళా నాయకులకు కానీ ఖచ్చితంగా తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి 1980లో అనేక సంక్షేమ సంఘాల ప్రతినిధిగా ఎన్నుకోవడం అనేది మరి నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలే. 2000లో నన్ను ఇండిపెండెంట్గా ఎన్నుకోవడం అంటే ఆ సేవే నాకు ఉపయోగపడి కార్పొరేటర్గా అయ్యాను. 2016లో కూడా నేను మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రజాసేవ నన్ను నిలబెట్టి గెలిపించింది. ప్రజలకు నేను రుణం తీర్చుకుంటున్నాను. నేను సేవ చేయడంలో తృప్తి ఉంది. అన్ని కార్యక్రమాలు చేయటం వలన నాకు ఇలాంటి ఆనందం కలుగుతుందని ఈస్ట్ ఆనందబాగ్ కార్పొరేటర్ ఆకుల నరసింహరావు గారు V3 న్యూస్కు తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండు.